తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఢిల్లీలో ఉన్న పార్లమెంట్ కాడ ప్లకార్డులు పట్టుకొని పెద్ద ఎత్తున ధర్నా చేస్తుర్రు. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న ఎంపీలు ధర్నాకు ఎందుకు దిగిర్రు? వాళ్లకు అట్టముక్కలు పట్టుకొని ధర్నా చేయవలసినంత బాధ ఏమొచ్చిందే బాలన్న అంటారా? ఆలస్యం ఎందుకు, హస్తినాపురం దాకా పోయి అసలు ముచ్చట అరుచుకుందాం పారి. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎంపీలంతా ఇట్లా బీసీలకు 42% రిజర్వేషన్ బిల్లు పాసు చేయాలని ప్లకార్డులు పట్టుకొని నోరు నయ్యంగా పార్లమెంటు బయట నిలబడి వీ డిమాండ్ 42% రిజర్వేషన్ అనుకుంటా మంచిగానే ఒరుతుండ్రు. ఇట్లా ఎండల నిలబడి కాళ్ళు గుంజంగా కూడా కాయస్గా నిరసన అయితే చేస్తుర్రు. ఎంపీలు అట్లా పోరాటం చేస్తుంటే ఆరాట పడుతుంటే బీసీలు అంటే వాళ్ళకి ఏమన్నా ప్రేమనా అనిపిస్తలేదు? అయ్యా ఎంపీలారా, తెలంగాణ పబ్లిక్ కు మిమ్మల్ని ఏరికోరి ఎంపీలుగా నిలబెట్టిర్రు. మీరు ఇప్పుడు పార్లమెంటు సమావేశాల ఇట్లా బీసీ బిల్లుతో పాటు తెలంగాణకు రావాల్సిన నిధుల మీద కూడా మాట్లాడి తెలివిగా సెంట్రల్ సర్కార్ నుంచి పైకం పట్టుకొచ్చే పని పెట్టుకుంటే చాలా మంచిగుంటది. టైం దొరికితే చాలు మైకు పట్టి మంది పార్టీల మీద వడి ఒర్రే కంటే ఇగురంతో కేంద్ర ప్రభుత్వంతో పోరాటం చేసి రాష్ట్రానికి రావాల్సిన పైకంను పట్టుకొస్తే మట్టుకు మీకు పబ్లిక్లో మంచి పేరు వచ్చుడు మాత్రం ఖాయం అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.